మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, మనం ఎవరినైనా కలిసినప్పుడు, వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి మొదటి ప్రశ్న మన సమాజంలో ఏంటి అంటే, వీళ్ళు ఎవరు? ఏ క్యాస్ట్ వాళ్ళు? ఏ రిలీజియన్ వాళ్ళు? ఏ భాష వాళ్ళు? ఏ మతం వాళ్ళు? ఏ ప్రాంతం వాళ్ళు? ఫైనల్‌గా వీళ్ళు మనవాళ్ళు అవునా? కాదా? అనేటటువంటి విషయాలు అన్నీ ఆలోచిస్తూ ఉంటారు గదండీ! అయితే మీరు నమ్ముతారో లేదో, నేను నా ఇంటికి ఎవరైనా వచ్చినా, నాకెవరైనా ఫ్రెండ్స్, గెస్ట్‌లు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మా ఇంటికి వస్తే, నేను వాళ్ళ గురించి ఆలోచించేది రెండే 2 ప్రశ్నలు. వీళ్ళు కాఫీ తాగేవాళ్ళా? టీ తాగేవాళ్ళా? ఈ రెండే నా మనసులో మెదులుతాయండి. నేను వాళ్ళని డైరెక్ట్‌గా అడిగేస్తాను. మీరు కాఫీ తాగేవాళ్ళా? టీ తాగేవాళ్ళా? మరి మేమెవరమని మీరంటారేమో, మేమైతే కాఫీ తాగేవాళ్ళమేనండి. మరి మీరు కూడా ఎవరైనా సరే కాఫీ తాగేవాళ్ళు మా ఇంటికొస్తే చక్కటి, చిక్కటి స్ట్రాంగ్ కాఫీ పెట్టివ్వటం నాకలవాటు. అది నాకిష్టమైన పని. ఒకవేళ టీ పెట్టేవాళ్ళైతే నాకు టీ పెట్టటం సరిగ్గా రాదు గాబట్టి, పక్కింటావిడకి పాలును, కొద్దిగా టీ పొడి, కొద్దిగా పంచదారిస్తే ఆవిడే మంచి టీ పెట్టి గెస్ట్‌లకి ఇవ్వమని నాకిస్తుందండి. అవే నేను పెట్టినట్టు తీసుకొచ్చి వాళ్ళకిస్తానన్నమాట. అయితే మరి ఎవరైనా సరే మనల్ని కలిసినప్పుడు వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, వాళ్ళు మన కులమా, మన మతమా, కాదా అని ఆలోచించకుండా వాళ్ళు మీరు కలిసిపోయి చక్కటి సమాజాన్ని క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు కాఫీ తాగేవాళ్ళో, టీ తాగేవాళ్ళో తెలుసుకొని వాళ్ళకి చక్కటి, చిక్కటి కాఫీని, టీని అందించారనుకోండి, మీరు ఈ సమాజంలో మంచి వ్యక్తిగా జీవించగలుగుతారు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.